మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసిన హర్షతో మరొకరిని అరెస్ట్ చేశారు. 6 నిందితుల్ని కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. పబ్బులలో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన 6 అరెస్ట్ చేసింది ఈగల్ టీం. సూర్యకి డ్రగ్స్ సప్లై చేసిన మరో 2 కూడా అరెస్ట్ అయ్యారు. మల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తూ డ్రగ్స్ సప్లై చేశాడు సూర్య. హర్ష ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ తెప్పించాడు. హర్షతో పాటు మరొకరిని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. ముంబై, పూణే, గోవా నుంచి డ్రగ్స్ ని తీసుకొచ్చాడు హర్ష. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఒక రిసార్ట్లో డ్రగ్ పార్టీలు చేశారు హర్ష, సూర్య. మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా నడిపారు హర్ష, సూర్య. పబ్బులలో వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహించారు వీరిద్దరూ. ఫుడ్ బ్లాగర్గా కొనసాగుతున్నాడు సూర్య. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్స్లోని ఫుడ్ను ప్రచారం చేస్తున్నాడు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని 8 పబ్ యజమానుల ప్రమేయంపై ఆరా తీస్తోంది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసిన హర్షతో మరొకరిని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. తో 6 నిందితుల్ని కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. అయితే మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ ఏదైతే దానికి సంబంధించిన విషయంలో మరొక 2 అటు ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అయితే ఇందులో హర్షతో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం సంబంధించి సూర్య అత్యంత కీలక సూత్రధారిగా ఉన్నారు. అటు కొంపల్లిలో ఉన్న ఈ మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా అధికారులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లోని 8 పబ్బుల యజమానులకు సంబంధించిన పాత్ర గురించి కూడా ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ డ్రగ్ ఏదైతే అటు గోవా, పూణే, గోవా, బెంగళూరు, ముంబై నుంచి ఈ డ్రగ్స్ని హర్ష ద్వారా తెప్పించి ఆ డ్రగ్స్ మొత్తాన్ని కూడా ఇటు సప్లై చేసినట్టుగా ఇప్పుడు పేర్కొంటారు. అయితే హైదరాబాద్లోని ప్రముఖ పబ్బుల్లో ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఆ పబ్బు యజమానులు కూడా వాళ్ళకి తెలిసే అక్కడ డ్రగ్ పార్టీలు చేసినట్లుగా ఇప్పటికీ ఈగల్ టీం గుర్తించింది. ఆ పబ్బు యజమానులు ఇప్పుడు కూడా ఇప్పటికీ ఆరా తీస్తుంది. అయితే దీంతో పాటుగా హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్, ప్రముఖ ఫామ్ హౌస్, ప్రముఖ రిసార్ట్లలో కూడా పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీలు జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రముఖ ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున ప్రతినిత్యం అక్కడ డ్రగ్ పార్టీ చేశారని కూడా చెప్తున్నారు. అయితే సూర్య దీనికి మొత్తంగా నిర్వహించాడు. సూర్యనే కిన్పిన్గా ఉన్నాడు. సూర్యతో పాటు హర్ష ఏదైతే కీలక పాత్ర పోషించాడు. హర్ష ఇతర ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీ కావచ్చు, అటు గోవా కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు నుంచి ఈ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది నైజీరియన్తో పరిచయాలు పెంచుకొని ఆ నైజీరియన్ల ద్వారా ఈ డ్రగ్స్ తెప్పించి సూర్యకిస్తే సూర్య నేరుగా ఈ డ్రగ్ పార్టీని నిర్వహించినట్టుగా అధికారులు తెచ్చారు. అయితే డ్రగ్ పార్టీలు ఇప్పటివరకు ఎన్ని జరిగాయి, ఎంతమంది జరిగాయి, దాదాపు 3 సంవత్సరాల నుంచి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిచారు. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఆ డ్రగ్ పార్టీలకు వచ్చారు, ఫ్రీక్వెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత డ్రగ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, హైదరాబాద్లో 8 పబ్బులలో అసలు ఏం జరిగింది, ఆ పబ్బులలో ఎప్పుడు పార్టీలు జరిగినాయి, అంతేకాకుండా హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్, ఒక రిసార్ట్లో వరుసగా పార్టీలు జరగడం జరిగింది. ఆ పార్టీలకు హాజరైన వారు ఎవరు, హర్ష, సూర్యలు కలిసి ఎంతమంది కాంటాక్ట్లు ఉన్నారు, వీళ్ళ కాంటాక్ట్ తోటి ఎంతమంది వీఐపీలతో కాంటాక్ట్ ఉన్నారు, ఎంతమంది బడ వ్యాపారవేత్తలతో కాంటాక్ట్ ఉన్నారు, వీళ్ళు ముఖ్యంగా 26 మందితోటి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కాంటాక్ట్లు ఉండడం జరిగింది. దీంట్లో సూర్య తేజ అని చెప్పి కూడా మరొక కీలకమైన వ్యాపారవేత్త ఉన్నాడు, అతను కూడా పాత్ర ఉందని చెప్తున్నారు. మొత్తంగా 24 మంది వ్యాపారవేత్తలు కలిసి ఈ డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు, డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పుడు 6 అయితే కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు 2 అరెస్ట్ చేశారు. రేపు ఈ 6 తిరిగి కస్టడీలో తీసుకోబోతున్నారు. దీంట్లో సూర్యను కూడా కస్టడీలో తీసుకున్న తర్వాత పబ్ యజమానులు కావచ్చు, రిసార్ట్ కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, వాటికి సంబంధించిన పాత్ర పైన కూడా పూర్తిగా నిగ్గుతీర్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే 2 అరెస్ట్ చేశారు. హర్షతో పాటు సాయి తేజ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా రేపు కోర్టులో ప్రొడ్యూసిపోతున్నారు. అయితే ఈ డ్రగ్ పార్టీల వెనకాల హర్ష, సూర్య కీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి పబ్బు యజమానులు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి ఫర్దర్గా ముందుకు వెళ్తామని చెప్పి ఈగల్ టీం చెప్తుంది. భోగి. థ్యాంక్ యూ రమేష్.